ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేయడానికి మనం క్రోమ్ అయినా వాడచ్చు, లేకపోతే గూగుల్ అయినా వాడచ్చు. నేనైతే క్రోమ్ ఓపెన్ చేసా. పైన ఆధార్ డౌన్లోడ్ అని టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ చేయాలి. కింద మనం జస్ట్ ఆధార్ అని టైప్ చేసినా కింద ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అనే ఆప్షన్. అది క్లిక్ చేసి మనం సెర్చ్ చేయాలి. మనం సెర్చ్ చేసిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెండో లింక్ ఉంది కదా, గెట్ ఆధార్, మనం దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా పేజ్ వస్తుంది. అక్కడ ఏమైనా పాపప్ వస్తే ఇంటూ మార్క్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మనకి ఇక్కడ డౌన్లోడింగ్ ఆప్షన్ కనిపిస్తుంది. మన దగ్గర ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టచ్చు, లేకపోతే ఏమైనా ఐడీస్ ఉంటే ఐడి కొట్టి సెర్చ్ చేయొచ్చు. నేను ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంది కదా, అక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద మనకి ఇక్కడ బాక్స్లో క్యాప్చా వస్తుంది. కొన్ని నెంబర్స్ ఉంటాయి. అక్కడ కింద ఎంటర్ క్యాప్చా ఉంది కదా, పైన ఉన్నది మనం కింద ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. మనం పైన చూసుకుంటే ఆల్రెడీ నాకు ఓటీపీ సెండ్ అనే మెసేజ్ వచ్చింది. ఇప్పుడు నేను పైన వచ్చిన ఓటీపీ, నా ఫోన్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తాను. చూడండి, వచ్చిన ఓటీపీ అక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ వెరిఫై అండ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ వచ్చిందంటే మన ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయిపోయిందని అర్థం. ఇక్కడ మనకు ఈ ఆధార్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయింది కదా, ఓపెన్ చేయాలంటే మనకు పాస్వర్డ్ కావాలి. పాస్వర్డ్ ఏం లేదు. పాస్వర్డ్ ఏంటంటే మన పేరులో ఫస్ట్ 4 లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలి. ఇక్కడ చూడండి, అనీష్ కుమార్ అని ఉంది. అనీష్ అయితే ఫస్ట్ 4 లెటర్స్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాడు. అప్పుడు మన ఫైల్ ఓపెన్ అవుతుంది. నేను గూగుల్ ఫైల్స్ ఓపెన్ చేసిన. ఇక్కడ చూడండి, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అయింది కదా, ఆ ఫైల్ కనిపిస్తుంది. ఆ ఫైల్ క్లిక్ చేయాలి. మనం ఫైల్ క్లిక్ చేసిన తర్వాత దిస్ ఫైల్ ఈస్ ప్రొటెక్టెడ్ అని మనకు కనిపిస్తుంది. మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ ఏం లేదు. మన నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ మీ పేరు మహేష్ అనుకుందాం. ఒకవేళ మన ఎగ్జాంపుల్ మహేష్ బాబు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకుందాం. మహేష్ బాబు ఫస్ట్ 4 లెటర్స్ MEHE, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1975. మనం పాస్వర్డ్ మన నేమ్ కొట్టేసి డేట్ ఆఫ్ బర్త్ కొట్టిన తర్వాత అక్కడ ఓపెన్ ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ చేయగానే మనకు ఆధార్ కార్డ్ కనిపిస్తుంది.